36 గంటల్లో మాపై భారత్ సైనిక చర్య, పక్కా నిఘా సమాచారం ఉందన్న పాకిస్తాన్. ఇస్లామాబాద్, కరాచీల నుంచి పీఓకేకు విమానాల నిలిపివేత, దాయాది దేశ విమానాలకు భారత గగనతల నిషేధం, సరిహద్దులో కవ్వింపులపై పాక్కు భారత్ గట్టి హెచ్చరిక. మోదీ అధ్యక్షతన సిసిపిఏ భేటీ, సరిహద్దుపై సమీక్ష నిర్వహించిరట. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సైన్యం తమపై 36 గంటల్లోగా దాడి చేయవచ్చని పాకిస్తాన్ చెబుతోంది. దానికి సంబంధించిన ఖచ్చితమైన నిఘా సమాచారం తమ వద్ద ఉందంటోంది. సమయం గడిచే కొద్దీ పొరుగు దేశంతో ఘర్షణ అవకాశాలు అధికమవుతున్నాయని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, సమాచార శాఖ మంత్రి అతావుల్లా తరార్ బుధవారం ఇస్లామాబాద్లో పేర్కొన్నారు. మరోవైపు ఢిల్లీలో ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సరిహద్దులోని పరిస్థితిని సమీక్షించింది. సరిహద్దులో కొనసాగుతున్న కవ్వింపులపై పాకిస్తాన్ను భారత్ గట్టిగా హెచ్చరించినట్టు తెలుస్తుంది. భారత మిలిటరీ ఆపరేషన్ డైరెక్టర్ జనరల్, పాక్ సైనిక డైరెక్టర్ జనరల్ మంగళవారం హాట్ లైన్లో మాట్లాడుకున్నారట. శ్రీనగర్లో వాహనాలు తనిఖీ చేస్తున్న భద్రతా బలగాలు 36 గంటల్లో మాపై భారత్ సైనిక చర్య చేపట్టబోతుందని చెప్పి పాకిస్తాన్ చెప్తున్నటువంటి మాట.